సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఉదయం ఒక వాగ్దానం ద్వారా మీ గృహాల్లోకి రావడానికి దేవుడు నాకు చూపుతున్న కృపను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని వాగ్దానం నిత్యమైనవి, దేవుని వాగ్దానాలు ప్రశస్తమైనవి. ఆకాశము భూమిని గతించిపోతేమో కానీ దేవుని వాగ్దానాలు గతించవు. బైబిల్ గ్రంథంలో అనేక మందికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, వాటిని నెరవేర్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు, ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇక్కడ దేవాదేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని మనందరికీ చేస్తున్నాడు. నీతి సూర్యుడు మీ కొరకు ఉదయించును. చూడండి, సూర్యకిరణాలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ఉదయాన్నే సూర్యకిరణాల్లో మనం ఉండటం ద్వారా డి విటమిన్ అనేటువంటిది మనిషి యొక్క శరీరంలోకి వస్తుందని డాక్టర్లు చెప్తారు. అందరిని బట్టి ఉదయాన్నే లేచిన తర్వాత సూర్యకిరణాలు మీకు ఆరోగ్యకరము, డి విటమిన్ ఉంటుందని డాక్టర్లు చెప్తుంటారు. నిజమే, సూర్యుని కిరణాలు, సూర్యుని నుంచి వచ్చేటువంటి వెచ్చదనం, సూర్యుని నుంచి వచ్చేటువంటి వెలుగు మనకెంతో ఆశీర్వాదకరంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈరోజు నీతి సూర్యుని యేసుక్రీస్తు ప్రభు యొక్క రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయని మలాకీలో మనం చూస్తుంటాం. రోజున గమనించండి, నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, నీ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, నీ జీవితంలో అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, నీ జీవితంలో అప్పుల సమస్యలు ఉన్నాయి. దేవాది దేవుడు నీ జీవితంలో ఆయన యొక్క వెలుగును నీ మీద ప్రకాశింపజేస్తాడు. ఎరైజ్ అండ్ షైన్, లెమ్ము తేజులము, దేవుని వెలుగు నీపై వచ్చి ఉన్నది. ఈ రోజున దేవాది దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. ఒకవేళ దుఃఖంలో ఉన్నావా, ఒకవేళ నీ జీవితంలో అనారోగ్య పరిస్థితులు ఉన్నావా, నీ జీవితంలో అప్పుబాధలు ఉన్నావా, యేసుక్రీస్తు ప్రభు వారి నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించగలడు. ఆయన అనేక గొప్ప కార్యాలను జరిగించాడండి, జరిగిస్తున్నాడు కూడా. నిజంగా ఒకనాడు తూరు సీదోను పట్టణంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, ఇక్కడ నేనున్నానని ఎవరికీ చెప్పొద్దన్నా సరే ఆమె వెతుక్కుంటూ ప్రయాసపడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నుంచి అద్భుతాన్ని పొందుకుందండి. నువ్వు కోరింది నీకు అగును గాక అని ప్రభు యేసుక్రీస్తు ప్రభు తన కుమార్తెకు గొప్ప స్వస్థతను ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియదవచనాగమ, నీతి సూర్యుని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూరు కూడా ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించడానికి దేవుని మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ వాగ్దానం దేవదడు మీ జీవితంలో ప్రత్యేకంగా నెరవేర్చును గాక. ధైర్యంతో ఉండండి, భయపడద్దు. దేవదడు అనేకమైన వాగ్దానాలు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. నేను విడువను, ఎడబాయను, భయపడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడుతునని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అవును, దేవుడు మనకు వెలుగును రక్షణ అన్నప్పుడు మనం ఏ ఒక్కరికి భయపడనక్కర్లేదు. నీతి సూర్యుని యొక్క కిరణాల్లో మనకు ఆరోగ్యం ఉంది, నీతి సూర్యుని కిరణాల్లో మనకు అభయం ఉంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మీ జీవితాల్లో దేవుడు ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని నిలుపబోతున్నాడు. తలగా ఉంచేటువంటి వాడు కానీ తోకగా ఉంచేటువంటి వాడు కాదు. ఆయన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఏనాడు విడిచిపెట్టాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించునని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. దావీదు చిన్ననాటి నుంచి కూడా దేవుని భయభక్తులు కలిగి జీవించాడు. నిజంగా గొర్రెల కాపరిగా ఉంటున్నప్పటికీ కూడా దేవుని గణపరిచాడు, దేవుని స్తుతించాడు, దేవుని నామను మహింపరిచాడు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు, ప్రార్థనను ప్రేమించాడు, ఐక్యతను ప్రేమించాడు, దేవుని గణపరిచాడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. తద్వారా దావీదుని దేవాదేవుడు ఉన్నతమైన స్థానంలో నిలిపాడు. ఆ రాజ్యానికే 40 సంవత్సరాలు పరిపాలించేటువంటి రాజుగా ప్రభు చేశాడు. నిన్ను కూడా దేవాదేవుడు దీవిస్తాడు. నీతి సూర్యుని రెక్కల్లో మనకు ఆరోగ్యం ఉంది, నీతి సూర్యుని రెక్కలు మనకు బలాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చి స్థిరపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపు నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీతి సూర్యుని రెక్కలు మాకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని ప్రభు మలాకీ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎంతమంది ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుచున్న వారి జీవితాల్లోనైనా నీ నామం పేట గొప్ప స్వస్థతను ప్రకటన చేస్తున్నాము. నేను దురాత్మ శక్తిలో పీడించబడుతున్న వారు నీ నామం పేట గొప్ప విడుదలను పొందుకుందరుగాక. ఏకాంగులు యేసునామములో సంసారులుగా చేయబడుదురుగాక. గర్భఫలం లేనిటువంటి వారు ప్రభువా నీ నామం పేట గర్భాన్ని ధరించినట్లు ద్వారా మీరు తెరవండి. నాయన కృప చూపించండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో కాపుదల భద్రత అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజులో వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి వారి జీవితాల్లో
నూతన ఆనందము, నూతన ఆ తృప్తిని వారికి అనుగ్రహించండి. సంవత్సరము దాకిరటాన్ని ధైర్యం చేస్తానన్నారు, ఆ వాగ్ఞ స్థిరపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నుంచి తెనాలిలో అద్భుతమైనటువంటి స్వాత సభలు జరుగుతున్నాయి. కాబట్టి తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు డోంట్ మిస్ దెమ్. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఏ ఒక్కరు మిస్ కావద్దు. 4 రోజులు అద్భుతమైన రాత్రులు దేవుని యొక్క సన్నిధిని, పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకునేటువంటి ఆ సభలకి మీరు రండి, కుటుంబాలతో రండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. తెనాలి, రేపల్లె పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో తెనాలిలో సువార్త స్వస్థత మహాసభలు. జాతి, కుల, మత, వర్గ, డినామినేషన్ భేదాలు లేవు. తేదీ జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1, 2, 2024 అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారములలో సాయంత్రం 6 గంటలకు. స్థలం RPM క్లబ్ గ్రౌండ్స్, చెంచుపేట, తెనాలి. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను అత్తుకునే పాటలు, క్రైస్తవ నాటికలు, సాక్ష్యాలు, జవాబులు, ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలో నడిపించెదరు. 50 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుతున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886000999, 8862767777. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.